ప్రియమైన వెలిగింపు ధృతులకు మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. 2026 సంవత్సరంలో ఇంతవరకు జరిగిన ఈ దినాలన్నింటిలో కూడా ప్రభువా, మీరు నేర్పించిన ఆత్మీయ పాఠాల కొరకై నీకు స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాను. మరొక వారం మీ మాటలు వినడానికి మీరిచ్చిన ఈ ధన్యకరమైన సమయం కొరకై స్తోత్రం చెల్లించుకుంటూ, మా ప్రియులు ఏ ప్రాంతాల్లో ఉండి ఈ మాటలు వింటా ఉన్నారో, ఎటువంటి పరిస్థితులు గుండా వెళుతూ ఈ మాటలు వింటా ఉన్నారో ప్రభా, అటు వారిని బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి, సరిచేయండి. మీ వాక్య వెలుగులు మమ్మల్ని సంరక్షించమని వేడుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, ఎన్ ఎస్సే ఆన్ క్రిటిసిజం అనే ఒక వ్యాసాన్ని అలెగ్జాండర్ పోప్ గారు రాశారు. అలెగ్జాండర్ పోప్ అని ఆయన రాసినటువంటి మాట 17వ శతాబ్దంలో ఉంది. 1711లో రాశారు. ఇది మనందరికీ సుపరిచితమైన మాట. టు ఎర్ ఈజ్ హ్యూమన్, టు ఎర్ ఈజ్ హ్యూమన్. తప్పులు చేయడం మానవ నైజం అని ఆయన రాసుకున్నారు. దాని తర్వాత క్షమించటం దైవిక నైజం అనే మాట మనం యాడ్ చేసుకున్నాం. అయితే వారు రాసిన మాటలో తప్పులనేవి సహజంగా జరిగే విషయాలుగా మనిషి పరిగణిస్తున్నారు. అలాగే అన్అవాయిడబుల్, విడిచిపెట్టలేనటువంటి విషయాలుగా కూడా భావిస్తూ ఉన్నారు. ఇది మానవుని యొక్క ఆలోచన. దాని ప్రక్కన ఏమని రాశారు? మనిషి ఫెయిల్ అవుతాడు, దేవుడు కృప చూపిస్తాడు. టు ఎర్ ఈజ్ హ్యూమన్ అన్నప్పుడు అది సహజమని అలాగే ఉంచితే అది చేసే పనులు అసహజమైనవి. సహజంగా జరిగే వాటిని, సహజంగా పెరుగుతున్న వాటిని నివారించకపోతే విలువైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది. కలుపు మొక్కలు సహజం, అలా అని కత్తిరించకపోతే పంటే నష్టపోతాం. అలాగే వ్యక్తుల యొక్క జీవితాల్లో తప్పు సహజమే కావచ్చు, కానీ అది అలాగే కొనసాగితే దాని పర్యవసానం మనం ఊహించలేంది. గత వారం మనం ప్రారంభించిన విధంగా మానవ జీవితాల్లో వినడం అనేది ఎప్పుడైతే తగ్గిపోవడం మొదలుపెట్టిందో అప్పుడు మాట్లాడటం పెరిగిపోవడం జరుగుతుంది. ఈ దినాల్లో చాలామంది ఇతర వ్యక్తుల్లో ఉన్న తప్పులను వెతకడమే పనిగా పెట్టుకొని తమ జీవితాల్లో ఉన్న మస్టును ఏమాత్రం గుర్తించిన వారిగా ఉంటా ఉన్నారు. అలా వెతికే ప్రక్రియలో ఏ స్థాయికి వెళుతున్నారండి అంటే, దేవుణ్ణి సహితం ధిక్కరించే స్థాయికి మనిషి ఎదిగిపోయాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. తోటి మనిషితో పోల్చుకొని వాడు సరైనవాడా, వీడు సరైనవాడా అంటూనే నేను సరిగా లేనన్న విషయాన్ని బాహాటంగా చెప్తా ఉన్నారు. వారికి ఆ విషయం అర్థం కావడం లేదు. శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మనం కూడా చాలాసార్లు మన నాలుక ద్వారా విమర్శ చేస్తూ ఉన్నప్పుడు, వీరు మంచాళ్ళ, వారు మంచాళ్ళు అన్నప్పుడు నేను మంచాన్ని కాదని పరోక్షంగా మనం చెప్పుకుంటున్నట్లే కదూ. అయితే ఈ వారం మనం ఆలోచించబోతా ఉన్న రెండో విషయం, శ్రద్ధగా ఈ మాట ఆలకిద్దాం. మానవ సహజం అనే మాట ఒక సామాన్యమైన వ్యక్తి రాసినటువంటి మాట. ఈ మాట ప్రపంచానికి పరిచయం చేసిన అలెగ్జాండర్ పోప్ అనేవారు కూడా సహజంగా కొన్ని విషయాల్లో అలా ఉండొచ్చేమో. అయితే ఒక ప్రశ్న, బైబిల్ ఏముంటుందండి అంటే,
దేవుడు మానవులను యథార్థవంతులుగా చేశారు. దేవుడు మానవులను యథార్థవంతులుగా చేశాడు. ఇది మీకు తెలిసిందే. అలా యథార్థవంతులుగా చేయబడినటువంటి మనిషి మరేమయ్యాడు? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ వారు వివిధములైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అనే మాట. వారు వివిధములైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. ఈ మాట మనం ఇలా ఆలోచించేద్దాం. దేవుడు చేసినప్పుడు మానవులందరినీ యథార్థంగా చేశారు. అయితే మనిషి ఏం చేశారు? వివిధ తంత్రాలు కల్పించుకున్నారు. ఇంగ్లీష్లో మనం చదువుకుంటే ఒక మాట అద్భుతంగా ఉంటుంది. అది మీకు చదివి వినిపిస్తాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాను. 29వ వచనం. See, this alone I found, that God made man upright, but they have sought out many schemes. అలెగ్జాండర్ పోప్ గారు చెప్పిందేమో, ఎర్రర్ ఈజ్ హ్యూమన్. ప్రసంగి గ్రంథం రచయిత అయినటువంటి ప్రసంగి గారు రాసిన మాట ఏమో, దేవుడు మానవుల్ని యథార్థవంతులుగానే చేశారు. గాడ్ మేడ్ మ్యాన్ అప్రైట్, బట్ దే హ్యావ్ సాట్ అవుట్ మెనీ స్కీమ్స్. కానీ మనిషి వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. ఈ రెండు మాటల్ని పక్క పక్కన పెట్టుకున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటండి అంటే, దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ మంచిగా చేశారు. కానీ మనం ఎక్కడో తంత్రాలను కల్పించుకోవటం మొదలుపెట్టాం. అది ఎక్కడ కల్పించుకున్నాం అనేది మనిషి ఆలోచించగలిగితే వారి జీవితంలో కరెక్షన్కి ప్రారంభం జరుగుతుంది. అలెగ్జాండర్ పోప్ గారు చెప్పిన మాట ఆయన దృష్టిలో సత్యమైనప్పటికీ బైబిల్ చెప్తా ఉన్నమాట దేవుడు అలా చేయలేదు అని. ఇప్పుడు ఆలోచిద్దాం. శ్రోతలు, మీరు ఒకవేళ వాక్యాన్ని కొత్త వారైనా, ఇదే మొదటిసారి వింటా ఉన్నా, కొంచెం ఆలోచించండి. సహజంగా మానవాళికి వచ్చినటువంటిది ఎక్కువ శాతం క్షేమానికి ఉపయోగపడుతుంది. అది అసహజమైతే తప్ప అది మానవునిలో కొనసాగుతూనే ఉంటుంది. బైబిల్ ఏమంటుందో చూడండి. మీ అందరికీ తెలిసినటువంటి మాట నేను చదువుతాను. రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతాను. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. When you were slaves of sin, you are free in regard to righteousness. అప్పటి క్రియల వలన నీకు ఏమి ఫలము కలిగెను? వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతం మరణమే. బట్ వాట్ ఫ్రూట్ వర్ యు గెటింగ్ ఎట్ ద టైమ్ ఫ్రమ్ థింగ్స్ ఆఫ్ విచ్ యు ఆర్ నౌ ashamed? ద ఎండ్ ఆఫ్ దోస్ థింగ్స్ ఈజ్ డెత్. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతం నిత్య జీవం. బట్ నౌ దట్ యు హ్యావ్ బీన్ సెట్ ఫ్రీ ఫ్రమ్ సిన్ and have become slaves of God, the fruit you get leads to sanctification and its end eternal life. బైబిల్ చక్కగా చెప్తా అన్నమాట. దేవుడు పాపి అయిన మానవుని విమోచించి పరిశుద్ధపరచబడటం అనే దాన్ని బహుమానంగా ఇస్తే, పాపి అయిన మానవుడు ఏం చేస్తున్నాడు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం
17 చదువుకుందాం. నాయందు అనగా నా శరీరమందు మంచిదేదియు నివసింపదని నేరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. For I know that nothing good dwells in me, that is in my flesh. For I have the desire to do what is right, but not the ability to carry it out. నేను మేలు చేయగోరక నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. For I do not do the good I want, but the evil I do not want is what I keep on going. నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇక నేను కాదు. Now if I do what I do not want, it is no longer who do it, but sin that dwells within me. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదని ఒక నియమం నాకు కనబడుచున్నది. So I find it to be a law that when I want to do right, evil lies close at hand. అని చెప్తూ వేరొక నియమం నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టులో పరుచుకొనుచున్నది అని చెప్తూ 24 అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. Wretched man that I am, who will deliver me from this body of death. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఈజ్ హ్యూమన్ అని చెప్పిన ఆ వ్యక్తి లోకానుసారంగా మాట్లాడితే, ఈయన మాట్లాడుతూ అంటున్నాడు నా లోపల 2 నియమాలున్నాయి అనే మాట. ప్రియ శ్రోతలు, సహజంగా మానవాళికి వచ్చింది చెడు మాత్రమే కాదు, మంచి కూడా వచ్చింది. మీరు రోడ్డు మీద వెళ్తా ఉన్నారు, దాహమైంది, చేతి పంపు ఉంది, ఆ ప్రక్కనే మురుక్కాలు కూడా ఉంది. రెండింట్లో నీళ్లే. ఎర్ర ఈజ్ హ్యూమన్ కాబట్టి మురికి నీళ్ళు తాగం కదా, పంపు కొట్టుకుని నీళ్లు తాగుతాం. స్నానం చేయాలనిపించింది, డ్రైనేజ్ వాటర్తో తీసుకుని స్నానం చేయలేం కదా, మంచినీళ్ళతోనే స్నానం చేస్తాం. ఇలా ఆలోచిస్తే ప్రతి వ్యక్తి జీవితంలో సహజంగా తప్పు చేయడం కాదు, ఇష్టపడి తప్పు చేయడం అనేది వాస్తవం. ఏ మనిషి తప్పును సహజంగా చేయలేడు, అది ఇష్టపడకపోతే. ఈ మాట కొంచెం ఆలోచిస్తారు కదా. ఈ రోజున అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుంచి ఎవరు విడిపిస్తారు. మనిషి యథార్థంగా కూర్చుని తన జీవితాన్ని ఆలోచించినంత వరకు తనను తాను సమర్థించుకుంటూనే ఉంటాడు. శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మీరు కొంచెం ఆలోచిస్తారు కదా. సరి చేసుకోవడం అనేది నోరు మూసుకొని ఉండటం ద్వారా వచ్చే గొప్ప లక్షణం కాదు. మన జీవితాల్లో ఉన్న లోపాన్ని యథార్థంగా గుర్తించి దానిని ఎరిగి దాన్ని విడిచిపెట్టినప్పుడే అది సరిచేయబడుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మానవ నైజం తప్పు చేయడం కాదు, మానవ నైజం తప్పును ఎరిగి చేయడం, తప్పని తెలిసి చేయడం మానవ నైజం. ఈ మాట బాగుందనుకుంటున్నాను. ఈ రోజున ఈ మాటలు వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు, మనందరి జీవితాల్లో సహజంగా జరిగేది కాదు, ఇష్టపడి జరిగించుకునేదే తప్పు. అలా అని తప్పులో కొనసాగటం అది ఇంకా భయంకరమైన తప్పు. అది జరగటం కొనసాగిస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి ఈ దినాన్న నేను కేవలం బైబిల్లో ఉన్న వాక్యాలు ఎక్కువ చదివి వినిపించాను. ఎందుకంటే బైబిల్ అంటా ఉంది వినడం వలన విశ్వాసం కలుగుతుంది అని. మీరు విన్న వాక్యాలను ఒకవేళ మీ దగ్గర బైబిల్ అందుబాటు ఉండి చూడండి. చూసిన తర్వాత
దేవుడు మంచి చేస్తారు కదా, ఒకవేళ మనిషిని మంచిగా చేస్తే వాడు మంచిగా ఉండాలి కదా, ఎందుకని మంచిగా లేడు? ఏమైంది? బైబిల్ సమాధానం ఇచ్చింది, వివిధ తంత్రాలు కల్పించుకున్నారని. అందుకే కదా మనలో 2 నియమాలు ఉంటాయి. మంచి తెలుసు, చెడు తెలుసు. కానీ చెడుని ఎంచుకోవడం కారణం మంచి తెలియకపోవటం కాదు, చెడు చేయాలనే తపనుంది కాబట్టే ఎంచుకుంటా ఉన్నాం. అది అత్యంత భయంకరమైంది. అందుకని బైబిల్ అంటా ఉంది, పాపం వలన వచ్చే జీతం మరణమని. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు ప్రేమ కలిగినవాడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు మనందరితో మాట్లాడుతున్నప్పుడు ఆలోచించి పరిశీలన చేసుకొని తప్పును విడిచిపెట్టి క్షమించగలిగిన దేవుని పాదాలు పట్టుకోవడం మనకి శ్రేయస్కరం. ఆ వచనాల సారాంశాన్ని వచ్చే వారం మనం తెలుసుకుందాం. అంతవరకు దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.